నమస్కారం. విజన్ 2029 అనే పేరుతో ప్రతిరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీరు పోస్టులు పెడతారు. అసలు విజన్ 2029 అంటే ఏమిటి? ఒకటి. రెండోది, ఆ విజన్ 2029 అనే దాన్ని విజయవంతం చేయడం కోసం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ మీరు పనిచేస్తున్నారని తెలిసింది. అయితే ఒక పార్టీ పేరుతో అని, ఒక సంఘం పేరుతో కాకుండా కేవలం డాక్టర్ మల్లెపల్లి రఘు శాస్త్రవేత్త పేరుతో పోతే, లేదా కొంతమంది వ్యక్తులు మీ ఎంట పెట్టుకొని పోతే, అట్లా తిరగటం మీ ఉద్దేశం ఏంటి? ఒక సంఘం లేకుండా, ఒక పార్టీ లేకుండా. చాలా మంచిగా అడిగారు సార్. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఒక ఆర్గనైజేషన్ పెట్టచ్చు, అది పెద్ద విషయం కాదు. ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద 20,000 కుల సంఘాలు ఉన్నాయి. 20,000 కుల సంఘాలు ఉన్నాయి, రిజిస్టర్డ్ కుల సంఘాలు. సో నేను ఒక సంఘం పెడితే 21వ సంఘం అవుతుంది, 20,000లో 1వ సంఘం అవుతుంది. దానివల్ల ఏంటి ఉపయోగం? ఒకటి. తర్వాత రాజకీయ కాంక్ష లేని ఏ ఉద్యమైనా బానిస ఉద్యమం అని మాన్యవర్ కాన్స్టిట్యూషన్ సార్ చెప్పడం జరిగింది. ఈ 20,000 కుల సంఘాలకి ఒక రాజకీయ కాంక్ష లేదు. ఆ రాజకీయ కాంక్ష లేకపోవడం వల్లే మనం ఈ రోజు చాలా డ్యామేజ్ అయింది సమాజానికి, జాతిగా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పాయింట్, ఒక పార్టీలోనో ఒక సంస్థలోనో పని చేయొచ్చు కదా అన్నారు. సో ఈ దేశంలో ఉత్తరప్రదేశ్ లో మాన్యవర్ కాన్స్టిట్యూషన్ సార్ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత ఆ ప్రయోగాన్ని ఏపీలో తీసుకురావాలని మాన్యవర్ కాన్స్టిట్యూషన్ సార్ డైరెక్ట్ గా ఫ్లైట్ లో ఏపీలో దిగడం జరిగింది 1995 లో. సో ఈ రోజు 31 సంవత్సరం అయిందండి బహుజన సమాజ్ పార్టీ మాన్యవర్ కాన్స్టిట్యూషన్ ఈ రాష్ట్రంలో అడిగిపోయింది. ఎంత మంది దళిత గిరిజ ఉద్యోగస్తులు ఆయన ఓన్ చేసుకున్నారు? ఎంత శాతం ఓట్లు వచ్చాయి? ఎంత మంది ఉద్యోగస్తులు బాంబ్స్ ఉన్నారు అంటే రిజల్ట్ 0. దాంట్లో లేరు ఎవరు, కానీ చెప్పుకుంటారు అంతే. బాంబ్స్ ఆఫ్ అని, బిఎస్పీ అని చెప్పుకుంటారు, కానీ ఓటు శాతం చూసుకుంటే రాష్ట్రంలో 0.5% ఓట్లు కూడా వచ్చిన దాకా లేవు. 30 years అయిపోయింది. ఈ పార్టీ ఓనర్స్ ఎవరు? ఈ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది? ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి? స్పష్టంగా అందరూ తెలుసు. కానీ మీరు ఓన్ చేసుకోకుండా, ఓటు ఇవ్వకుండా, పైసలు ఇవ్వకుండా పార్టీ ఎలా వస్తుంది? నువ్వు పైసలన్నీ ఇవ్వాలి, పైన చేయాలి, ఏమి చేయకు ఓటని వేయాలి. ఏమీ చేయకుండా టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఓట్లు వేసుకొని బహుజన సమాజ్ పార్టీ అధికారం అంటే ఎట్లా వస్తుంది? హైలీ ఇంపాసిబుల్. సో అటువంటి ప్రయత్నం జరగలేదు కాబట్టి మనం ప్రయోగాత్మకంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒక శాస్త్రవేత్త ఏం చేస్తాడు? సక్సెస్ అయ్యే వరకు ప్రయోగం చేస్తూ ఉండాల్సిందే. ఆ సక్సెస్ అయ్యే వరకు ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేసాం. ఇంటెలెక్చువల్స్ ఇంటరాక్ట్ అవుతున్నాం. వాళ్ళ మనసులో ఏం ఆలోచన చేస్తారు, వీళ్ళు చేస్తారా చేయలేరా, చేస్తే ఏం చేద్దాం అనేది ఒక డిస్కషన్, ఒక డిబేట్ పెడుతున్నాం. దాంట్లో నాలాంటి ఎంతమంది ట్రేస్ అవుట్ చేసి సమావేశం ఏర్పాటు చేసుకొని తర్వాత ఫ్యూచర్ ప్లాన్ తెలియజేస్తాం. దానికి ఓపిక ఉండాలి. కొద్ది రోజు జర్నీ చేస్తే నేను మీకు, మీరు నాకు అర్థం అవుతారు. జర్నీ చేయకుండా అర్థం కాదు, నేను మీకు, నేను నాకు అర్థం కాదు.